హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన గ్రామం ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇవాటి స్టోరీ వచ్చేసి బస్ స్టాప్లో సుబ్బమ్మ చేసిన పంచాయతీ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అయ్యో చిన్నయ్య, ఈ బస్ స్టాండ్ కూడా ఒక విచిత్రమైన ప్రదేశమే. ఇంట్లో కూర్చుంటే పనులే కనిపిస్తాయి, ఇక్కడికి వచ్చి కూర్చుంటే మాత్రం మనుషులే కనిపిస్తారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో, చేతిలో ఏ సంచి ఉందో, ఆ సంచిలో ఏం ఉందో అన్నీ తెలుసుకోవచ్చు. అసలు మన ఊర్లో వార్తాపత్రిక కొనాల్సిన అవసరమే లేదు. ఉదయం బస్ స్టాప్కి వచ్చి అరగంట కూర్చుంటే ఊర్లో జరిగిన నిన్నటి వార్తలు, ఈరోజు జరగబోయే వార్తలు, ఇంకా జరగకపోయినా పుల్లమ్మ ఊహించిన వార్తలన్నీ తెలిసిపోతాయి. అదే నిజమే సుబ్బమ్మ ఆంటీ. కానీ నువ్వు ఇక్కడికి బస్సు ఎక్కడానికి వచ్చావా, లేక ఊరి వార్తలు సేకరించడానికి వచ్చావా? బస్సు ఎక్కడం ఒకటే పని అనుకుంటున్నావా? మనిషి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక పని చేసుకోవాలి. బస్సు ఆలస్యమైతే కూర్చొని ఊరి ముచ్చట్లు మాట్లాడాలి. బస్సు సమయానికి వస్తే పరిగెత్తి ఎక్కాలి. కాబట్టి బస్సు ఆలస్యం అవ్వడం కూడా మనకు ఒక రకంగా మంచిదే. అయితే బస్సు అసలు రాకపోతే? అప్పుడు ఇంకా మంచిది. రోజంతా ఇక్కడే కూర్చొని ముచ్చట్లు మాట్లాడొచ్చు. సుబ్బమ్మక్క, ఎంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నావు? నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మా కోడలు అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. నేను బస్ స్టాప్కి వెళ్తున్నా అన్నాను. ఆమె బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. నేను బస్సు వస్తేనే కదా ఎక్కడికి వెళ్తానో తెలిసేది అన్నాను. ఇప్పుడు చూస్తుంటే బస్సు ఇంకా రాలేదు. మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళకపోయినా ఈ బస్ స్టాప్ మాత్రం మనల్ని వదిలేలా లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు పుల్లమ్మ? పట్టణానికి వెళ్తున్నా. మా మనవరాలికి బట్టలు కొనాలి. కానీ ఈ బస్సు పరిస్థితి చూస్తుంటే బట్టలు కొనడానికి వెళ్ళేలోపు మనవరాలు పెళ్లి చేసుకునే వయసుకు వచ్చేస్తుందేమో అని భయమవుతుంది. అదే నేను ఎప్పుడూ చెప్తాను, మన ఊరి బస్సును నమ్ముకుని ఏ పని పెట్టుకోకూడదు. బస్సు ఎప్పుడు వస్తుందో దానికి కూడా తెలీదు. మనం మాత్రం టైం చూసుకొని కూర్చుంటాం. అందుకే నేను ఈరోజు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు గడియారం చూడలేదు. నా మనసులోనే ఒక టైం పెట్టుకున్నా, బస్సు వస్తే అదే సరైన సమయం అని. అయ్యో, బస్సు ఇంకా రాలేదా? రాములు, నువ్వు కూడా అదే ప్రశ్న అడుగుతున్నావా? ఇక్కడ కూర్చున్న మేము బస్సును ఇంట్లో దాచిపెట్టామా? అది ఎక్కడ ఉందో మాకు తెలీదు. నువ్వు వచ్చిన వెంటనే బస్సు రాలేదా అని అడిగితే మేమేం చెప్పాలి? వచ్చింది, మేమే పంపించేశామని చెప్పాలా? అది కాదు సుబ్బమ్మ, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. బ్యాంకుకు వెళ్ళాలి. ఈరోజు వెళ్ళకపోతే నా పని వారం రోజులకు వాయిదా పడుతుంది. ఏం పని? డబ్బు తీసుకోవాలి. ఎంత? అది చెప్పాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు, కానీ నువ్వు మా ముందు నుంచున్నావు కాబట్టి అడిగాను. మన ఊర్లో ఎవరి ఇంట్లో ఎంత డబ్బు ఉందో తెలిసినంత మాత్రాన మనకి డబ్బు వచ్చేది కాదు. కానీ తెలుసుకుంటే కనీసం మాట్లాడుకోవడానికి ఒక విషయం ఉంటుంది. మీకు డబ్బు సంగతి ఎందుకంత ఆసక్తి? డబ్బు మీద నాకు ఆసక్తి లేదు రాములు, డబ్బు ఉన్న వాళ్ళ మీద నాకు ఆసక్తి. ఎవరైనా టీ తాగుతారా? నాకు ఒకటి ఇవ్వు. నాకు కూడా ఒకటి, కానీ చక్కెర తక్కువ వెయ్యి. నిన్న చక్కెర తక్కువగా వేస్తే టీకి రుచి లేదు అన్నావు కదా. నిన్న నా నాలుక వేరే, ఈరోజు నా ఆరోగ్యం వేరే. ఇంట్లో మనిషి అభిప్రాయం కూడా రోజుకొకసారి మారుతుంది. నువ్వు టీ కొట్టు నడుపుతున్నావు కాబట్టి ఈ చిన్న విషయాలు నేర్చుకోవాలి. సరే, కానీ టీ 10 రూపాయలు. 10 రూపాయలా? నిన్న 8 కదా. టీ పొడి, పాలు అన్నీ పెరిగాయి. మరి టీ గ్లాస్ ఎందుకు పెరగలేదు? ధర పెంచితే మీరే గొడవ చేస్తారు. గ్లాసు పెంచితే పాలు ఎక్కువ కావాలి, పాలు ఎక్కువ పెడితే ధర ఇంకా పెంచాలి. చివరికి టీ అమ్మటం మానేసి మీ అందరికీ ఉచితంగా నీళ్లు పోయాలి. అది కూడా బాగానే ఉంటుంది. నీళ్లు ఉచితంగా ఇస్తే కనీసం ఊరి వాళ్ళు నిన్ను మంచివాడని అనుకుంటారు. మంచివాడినని అనిపించుకోవటానికి నేను వ్యాపారం చేయటం లేదు సుబ్బమ్మ ఆంటీ. ఇప్పటికే గంట అయింది, ఇంకా బస్సు రాలేదు. అసలు బస్సు వస్తుందా? వస్తుంది, బస్సు రాకుండా ఉండదు. కానీ అది మనం ఎదురు చూస్తున్న సమయానికి వస్తుందనే హామీ లేదు. మన ఊరి బస్సు కూడా మనుషుల్లానే. మనం ఎదురు చూస్తే రావడం ఆలస్యం చేస్తుంది. మనం వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడే వస్తుంది. అయితే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను.
నువ్వు వెళ్ళిపో, బస్సు వచ్చాక మేము నీకు ఫోన్ చేస్తాం. నడుచుకుంటూ వెళ్ళే నన్ను బస్సు దాటిపోయి వెళ్ళిపోతే? అప్పుడు నువ్వు బస్సును చూసి చేయి ఊపు, బస్సు నిన్ను చూసి హారన్ కొడుతుంది, ఇద్దరికి సంతోషమే. ఇలా రోజు బస్సు ఆలస్యంగా రావటం సరైంది కాదు. మన ఊరి వాళ్ళందరం కలిసి ఒకసారి అధికారుల దగ్గరికి వెళ్ళాలి. మనకి కూడా సమయం విలువైనదే కదా. రైతులు మార్కెట్కి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఉద్యోగులు పనికి వెళ్ళాలి. బస్సు 1 గంట ఆలస్యం అయితే మనం 1 గంటనే కోల్పోతాం అనుకుంటారు. కానీ దాని వెనక ఒక రైతు మార్కెట్ మిస్ అవుతాడు, ఒక పిల్లాడు స్కూల్లో క్లాస్ మిస్ అవుతాడు, ఒక ఉద్యోగి జీతం మీద ప్రభావం పడుతుంది. అందుకే సమస్య చిన్నదైనా మనకి అది చిన్నది కాదు. అది నిజమే సుబ్బమ్మ, కానీ ఫిర్యాదు చేయటానికి మనం ఎక్కడికి వెళ్ళాలి? డిపోకి. డిపోకి వెళ్ళటానికి బస్సు కావాలి. బస్సు కోసం ఫిర్యాదు చేయడానికి కూడా బస్సే కావాలా? అదే మన సమస్య. వస్తుంది వస్తుంది. అయ్యో నా సంచి. ఈ సంచి నీ దగ్గరే ఉంది, అది తెలుసు. కానీ బస్సు కనిపించగానే నా మెదడు ఏది ఎక్కడుందో మర్చిపోతుంది. ఎవరెక్కడికి వెళ్ళాలి? ముందు నువ్వు ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? మీ బస్సు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చింది? రోడ్డు మధ్యలో ట్రాక్టర్ ఆగిపోయింది. ట్రాక్టర్ ఆగిపోతే బస్సు ఎందుకు ఆగాలి? రోడ్డు మొత్తం అడ్డంగా నిలిచిందమ్మా. అయితే ట్రాక్టర్కి కూడా బస్సులాగే టైమింగ్ పెట్టాలి. సరే పదండి, బస్ ఎక్కుదాం. ఆగండి. ఏమైంది? ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైనా పంచాయతీనా? లేదు, చిన్నయ్యకి టీ డబ్బులు ఇవ్వాలి. అది ఇప్పుడే గుర్తొచ్చిందా? బస్సు కోసం 1 గంట సేపు ఎదురు చూసినా నీ 10 రూపాయలు మాత్రం మర్చిపోలేదు. అదే నా నిజాయితీ. నిజాయితీ కాదు సుబ్బమ్మక్క, నీకు డబ్బు విషయంలో జ్ఞాపక శక్తి చాలా బలంగా ఉంది. బస్సు ఆలస్యంగా రావడంతో మొదలైన చిన్న ఎదురుచూపు బస్టాండ్లో పెద్ద పంచాయతీగా మారింది. టీ నుంచి డబ్బుల వరకు, బస్సు నుంచి ట్రాక్టర్ వరకు సుబ్బమ్మకి మాట్లాడటానికి విషయం దొరికితే చాలు. మన పల్లెటూరి బస్ స్టాప్ అంటే బస్సు ఎక్కే చోటు మాత్రమే కాదు, ఊరి ముచ్చట్లన్నీ కలిసే అడ్డా. బస్సు ఆలస్యమైనా పర్లేదు, కానీ బస్ స్టాప్లో ముచ్చట్లు మాత్రం ఆగకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరియు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.